హాయ్ అండి, ఈ వీడియో అయితే అమ్మ వాళ్ళు నైవేద్యం పెట్టుకుంటున్నారు రమ్మని చెప్పారు. సో మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే బయలుదేరాము. ఈ వీడియోలో అమ్మ వాళ్ళది ఏ ఊరు ఏంటి అనేది అయితే మీకు వివరిస్తాను. అలాగే అక్కడ కొన్ని ప్లేస్లు కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. ఇక మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత నైవేద్యానికి అవసరమైన పిండి వంటలు అయితే చేసేస్తున్నాము. నేనైతే బూరెలు అయితే వేసానండి. ఇదిగోండి, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మాకు పూజ కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం అయితే భోజనాలు అయితే చేసేసుకుని వీడియో తీయడానికి అయితే బయలుదేరాము. ఇదిగోండి, ఇదే మా ఊరు. నాకైతే మా ఊరన్నా మా ఊరు మనుషులన్నా చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ 99% గొడవలే జరగవు. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ ఏంటంటే కొండ మీద సాయిబాబా గుడి అని ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఆ ప్లేస్ అంటే. మా ఊర్లోనే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట అది. ఇప్పుడైతే ఈ ప్లేస్ అంతా కొంచెం కొత్తగా ఉంది. కాన్లీ అయిపోయి ఇవరికి అసలు ఇల్లు ఏమి ఉండేవి కాదు, మొత్తం కొండే అనమాట. ఈ రోడ్డు కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు ఇదంతా కొండెక్కినట్టే ఉండేది. ఇప్పుడు నీట్గా రోడ్డు అయితే వేసేసారు బళ్ళు వెళ్ళేలాగా. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, చూడండి. ఇంతకీ మా ఊరి పేరు ఏంటో చెప్పలేదు కదా. మా ఊరి పేరు వచ్చి రాజంపాలెం, ఈస్ట్ గోదావరి డిస్టిక్, గోపాలపురం మండలం అనమాట. ఇదే నేను చెప్పిన సాయిబాబా గుడి. చూడండి ఎంత బాగుంటుందో. కానీ తాళాలు అయితే వేసేసి ఉన్నాయి. రాధే రాధే అలుపంటూ రాధే చూసారా వ్యూ ఎంత బాగుందో ఇక్కడ నుంచి. చాలా ఇష్టం ఓ చోటే చేరి ఆడమే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట. ఇప్పుడు గుడి వెనకాల అయితే చూద్దాము. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోటీ. మేము స్కూల్లో చదువుకునే టైంలో ఇక్కడ భోజనాలు పెడుతున్నారంటే మొత్తం స్కూల్ అందరినీ క్యూ కట్టి తీసుకొచ్చేవారు. స్కూల్ దగ్గర స్టార్ట్ అయ్యి గుడికి వచ్చేంత వరకు కూడా లైన్ తప్పకుండా రావాలి. అంతమంది జనాల్లో కూడా ఒక్క స్టూడెంట్ కూడా తప్పిపోకుండా చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళేవారు. ఇక్కడ కనిపించేది అయితే చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అనమాట. వీడియో తీసుకుంటున్నామంటే వాళ్ళు మాతో బయలుదేరి వచ్చారు. ఇక మేమైతే కిందకి దిగిపోతున్నాం. ఇక కొండ అయితే దిగేసి ఊళ్ళోకి అయితే వచ్చేసాము. ఈ సైడ్ చూడండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. ఈ ప్లేస్లో మాకు ట్యూషన్ ఉండేది. చాలా మెమరీస్ అయితే ఈ ట్యూషన్లో ఉన్నాయి. ఇప్పుడైతే తీసేశారు, ఇల్లు అయితే కట్టేస్తున్నారు. ఇక ఈ ప్లేస్ అయితే మా ఊరు రామాలయం అనమాట. సంక్రాంతి వచ్చినప్పుడైతే మొత్తం ఊరంతా ఇక్కడే ఉంటారు. ఇక్కడ సంక్రాంతి సంబరాలు చేస్తారు. సంక్రాంతి సంబరాల్లో అయితే ఇక్కడ పిల్లలకి పెద్దలకి కూడా అన్ని రకాల పోటీలు అయితే పెడతారనమాట. ఇదేనండి మా ఊరు రామాలయం. ఈ రామాలయం అయితే 1921 సంవత్సరాన్ని అయితే నిర్మించడం జరిగిందండి. ఈ గుడి కూడా తాళం వేసే ఉందండి. ఎందుకంటే మనం మధ్యాహ్నం టైంలో వచ్చాం కదా, ఆ టైంలో ఎవరు ఉండరు. సో మళ్ళీ మీకైతే ఈ గుడిని అయితే వివరంగా అయితే చూపిస్తాను. దేవుడు కనిపించి
ఇదైతే గుడి వెనక భాగం అండి. మా చిన్నప్పుడైతే ఇలా ఉండేది కాదు, వెనకాల పెద్ద చింత చెట్టు ఉండేది. అంటే ఇప్పుడు దాన్ని అయితే తొలగించినట్టున్నారు. వెనకాల ఇలా సిమెంట్ వర్క్ అయితే చేసేసారు. ఆ పక్కన కనిపించేది అయితే వినాయకుడి గుడి అండి. మీకు వీడియోలో కింద వైట్ కలర్లో లైన్స్ కనబడుతున్నాయి కదా, ఏంటి అనుకుంటున్నారు? సంక్రాంతికి మా ఊర్లో ముగ్గులు పెట్టి పెడతారని చెప్పాను కదా, ఎవరి బాక్స్ వాళ్ళకి అనమాట నెంబర్స్ వేస్తారు ఆ టైంలోని. ఇక మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇదైతే మీ చిన్నప్పుడు పప్పులు కొనుక్కోవడానికి అయితే వచ్చేవాళ్ళం. కాంటు భాస్కరరావు గారు కొట్టు అంటారు దీన్ని. ఈ కొట్టు కూడా మా ఊరికి బాగా ఫేమస్. ఇక్కడైతే చెల్లి కూర్చున్న ప్లేస్ చూసారా, అదైతే మా చిన్నప్పుడు హైట్ ఉండి కింద నేల అయితే కిందకు ఉండేది. అది ఎక్కాలంటే ఎగిరెగిరి కూర్చునేవాళ్ళు. ఇంక ఇదైతే మాకు రచ్చబండి అనమాట. దీన్ని సంక్రాంతికి ఇక్కడ స్టేజ్ పైన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి. సంక్రాంతికి ఇక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఏంటి అనేది అయితే మొత్తం అయితే వీడియో తీస్తారండి ఆ టైంలోని. ఇంకా అది కనిపించే చిన్న పాడుబడ్డది ఇదివరకు పాల కేంద్రం ఉండేది, ఇప్పుడైతే తీసేసేసి. ఇక అంతేనండి, మిగిలిన ప్లేసెస్ అయితే పార్ట్ 2లో అయితే మీకు చూపిస్తాను. పార్ట్ 2లో కలుద్దాం. బాయ్.